ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామిక చర్యగా అఖిలపక్ష నేతలు ఆక్షేపించారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ విశాఖ సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ఆప్ రాష్ట్ర అధ్యక్షులు సీరా రమేష్ అధ్యక్షతన జరిగింది. సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ ఇండియా కూటమి బలపడుతోందని తెలిసే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని, ఢిల్లీ మద్యం కుంభకోణం విజయసాయిరెడ్డి బంధువే ప్రధాన సూత్రధారిని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అవినీతిపై ప్రశ్నించి వారిని అరెస్టు చేసి పబ్బం గడుపుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకోందన్నారు. కాంగ్రెస్ నేత సోడిదాస్ సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థను కాలరాస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతలను బలహీనపరుస్తూ వారిని అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకోందని, అందులో భాగమే కేజ్రీవాల్ అరెస్ట్ అన్నారు. పెద్దలు పైరాజ్ గారు మీరు రకరకాల పార్టీల నుంచి వివిధ పార్టీల నుంచి అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి పార్టీ పరంగా రాజకీయం పరంగా మా పార్టీ అనే అధినాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. దేశంలో చాలా కులకషంగా బీజేపీ మనందరి ఆధ్వర్యంలో వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మా రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కేజ్రీవాల్ మోడీ గారు ఈ ప్రశ్నించే గొంతుకులు దేశమంతటా కూడా వస్తాయని తెలియజేయడానికి మేము ఈ ప్రశ్నించే గొంతుకులను ఎలాగైతే మూత చేద్దాం అనుకుంటున్నారో రమేష్ గారిని కోరుతా ఉన్నాను. మన అరవింద్ కేజ్రీవాల్ గారిని ఫ్యాబ్రికేటెడ్ లిక్కర్ స్కామ్ అని చెప్పి 21వ తారీఖు రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ఎలా అయింది ఏంటంటే ఒక రెండు గంటల పాటు ఈడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమి ప్రశ్నించకుండానే 2 గంటల తర్వాత ఆయన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, ఇది 2 ఏళ్ళ నుంచి ఈ కేసు మీద జరుగుతూనే ఉంది. ఎన్నో రేడ్లు చేశారు. మనీష్ సిసోడియా ఇంట్లో చేశారు, ఆయన లాకరు, ఆయన విలేజ్లో అన్ని చోట చేసిన 1 రూపాయి కూడా దొరకలేదు. అలా అయినా ఇప్పుడు 100 కోటి రూపాయలు మనం తీసుకున్నాము అన్నట్టు ఆ మనీ ట్రయల్ ఉంది అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారిని తీసుకుని వెళ్ళారు. ఆ మనీ ట్రయల్ ఎక్కడుంది అనేది కూడా మీకు తెలిసిపోయింది. అదే రోజున ఈవినింగ్ 6 గంటలకి ఈసీఐ వెబ్సైట్ మీద మనకి ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వచ్చేసింది కూడా. సో అక్కడ మనకు కనిపించేది ఏమంటే అక్కడ ఉన్న ఒక ఫార్మా, అరబిందో ఫార్మా అని చెప్పి వాళ్ళు తీసుకున్న డబ్బులు ఆయన్ని ముందు అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఈడీ ఆయన్ని విడిచిపెట్టారు. అదే కొన్ని రోజుల్లోనే ఆయన 5 రోజుల్లోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా ఆయన ఆల్మోస్ట్ 59.5 crores ఇవ్వడం జరిగింది. అది దేనికి తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు దేనికి తీసుకున్నారు ఆ డబ్బులు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. సో అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసింది అన్కాన్స్టిట్యూషనల్, అన్డెమోక్రటిక్, ఇన్లీగల్ అనేసి మేము చాలా గట్టిగా నమ్ముతున్నాము. ఆయన్ని వెంటనే విడిచిపెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా మనం 31వ తారీఖు ఒక పెద్ద ఎత్తున దేశం మొత్తంగా నడిచిన ఒక ప్రొటెస్ట్ మనం ఇక్కడ కూడా చేయబోతున్నాము. దానికి పర్మిషన్స్ తీసుకుంటాము. ఇక్కడ నిరసన తెలపడం ఉంటుంది. అందులో భాగంగా మన అలయన్స్ పార్టీస్, మన ఇండియా అలయన్స్ పార్టీలు, భారత బచావు అందరూ కలిపి మేము చేయబోతున్నాం. ఈరోజు దేశ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారిని 21వ తారీఖు రాత్రి అక్కడ ఢిల్లీలో ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేస్తే ఎలా చేస్తారో అలా ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి దాడి చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారి రెసిడెన్స్ మీద ఈడీ దాడి చేసి ఒక 4-5 గంటలు అక్కడ ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించి 1 రూపాయి కూడా వాళ్ళు అక్కడ పట్టుకోలేకపోయినా అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏమీ ప్రశ్నించకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు ఖచ్చితంగా అప్రజాస్వామికం, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇంజస్టిస్. సో మేము ఆమ్ ఆద్మీ పార్టీగా అడుగుతున్నాము, బీజేపీ మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు? ఇండియా కూటమి దేశవ్యాప్తంగా బలపడుతుందని భయపడుతున్నారా? మీరు ఏవైతే ప్రామిసులు చేశారో, ఏ ప్రామిసులు చేసి మీరు అధికారంలోకి వచ్చారో వాటిని మీరు నెరవేర్చలేదని అడుగుతున్న నాయకుల్ని మీరు అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్తే ఈ ఉద్యమం ఆగుతుంది అనుకుంటున్నారా? ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్న 2 ముఖ్యమంత్రులు మీరు అరెస్ట్ చేశారు రీసెంట్గా ఎలక్షన్ల ముందు. ఇలాంటి
పద్ధతి ద్వారా, ఇలాంటి ధోరణి ద్వారా మీరు దేశ ప్రజలకు పంపిస్తున్న సందేశం ఏంటి? దేశ ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తారు. మీ ఎన్డీఏ కూటమిని ఓడించి ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలతో కూడిన ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తీసుకొస్తారని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం.